ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలే కాదు, వారి వంటకాలు కూడా విచిత్రంగా మనకు అనిపిస్తాయి. అటవీ ఫలాలతో తయారు చేసే వారి వంటకాల్లో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వారి ఆరోగ్యానికి అదే శ్రీరామ రక్ష. అందులో భాగంగా విప్ప పువ్వులుగా పిలిచే మహువా చెట్టు పువ్వులతో తయారు చేసే వంటకాలకు నేడు ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ విప్ప పువ్వుల వంటకాలు రోగ నిరోధక శక్తిని అందిస్తూ రక్తహీనత నుండి కాపాడుతుంది. ముఖ్యంగా విటమిన్ ఏ మరియు సి కలిగిన ఈ వంటకాలు మోకాళ్ల నొప్పులతో బాధపడే వారికి ఎముకలకు శక్తిని కావలసిన పోషక పదార్థాలను అందిస్తుంటాయి. ఆదివాసీ గిరిజనుల తాత ముత్తాతల నుండి వారి జీవన వారిలో ఇప్ప పువ్వుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వారి ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా, ఇతర ఏ కార్యక్రమాలు జరిగినా విప్ప పువ్వు వంటకాలు, దాంతో తయారు చేసే విప్ప సారా ఉండాల్సిందే. అది లేకుండా వారి కార్యక్రమం ముందుకు సాగదు. పూర్వకాలం నుండి విప్పకాయలతో తయారు చేసే నూనెను వంటకాల్లో వాడడం, ఇప్ప పువ్వు ఉడకబెట్టుకుని తయారు చేసిన సారాను సేవించడం, ఇప్ప పువ్వును తమ ఆహారాల్లో భాగంగా చేసుకోవడం వస్తుని. అడవిలో సేకరించిన విప్ప పువ్వును మొదట ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఆరబెడతారు. ఎండిన విప్ప పూలకు బాదం, జీడిపప్పు, పుచ్చగింజలు, పల్లీలు, నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని నేతితో దోరగా వేయించి పొడి చేసి విప్ప పువ్వు పొడిలో కలుపుతారు. ఈ సందర్భంగా విప్ప పువ్వు తయారు చేస్తున్న ఆదివాసీ గిరిజన మహిళ సమ్మక్క మాట్లాడుతూ, రోజువారీ పని చేసుకుని తమకు ఐటీడీఏ ద్వారా అటవీ ఫలాలతో ఆహార ఉత్పత్తులు చేయమన్న సలహాతో విప్ప పూలతో లడ్డూలను, బర్ఫీ, చాక్లెట్, టీ పొడిని తయారు చేస్తున్నామని, దీనికి ఐటీడీఏ ద్వారా ₹1,00,000 రుణం లభించిందని, ఈ విప్ప పూల పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో చేరువవుతాయని, దీనితో తమ అమ్మకాలు కూడా విరివిగా పెరిగాయని తెలియజేశారు. నమస్తే సార్, మాది భద్రాద్రి డిస్టిక్ చర్ల మండలం ఆరకొత్తగూడెం పంచాయతీ సున్నంగుంపు గ్రామం. నా పేరు సున్నం సమ్మక్క. మాది చాలా మారుమూల ప్రాంతం. అలా మేము రోజు కూలి పరంగా డైలీగా కూలికి వెళ్ళే వాళ్ళం సార్. అలా కూలికి వెళ్తూనే మా జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళం. అలా ఆ జీవనం సాగిస్తూనే మేము పిఓ గారిని ఒకసారి కలవడం జరిగింది. అలా కలవడం వలన పిఓ గారు ఇలా మాకు అడవిలో దొరికేటటువంటి అడవి ఉత్పత్తులతో ఏదన్నా ఇలా విప్ప పువ్వు లడ్డు కానీ ఈ అడవిలో దొరుకుతున్నటువంటి ప్రొడక్ట్తోనే ఏదన్నా ఒకటి చేయండి అనేసి మాకు సలహా ఇచ్చారు సార్. ఆ సలహా పిఓ గారి సలహా మేరకు మేము ఇప్ప పువ్వు లడ్డు, ఇప్ప పువ్వు బర్ఫీ, ఇప్ప పువ్వు టీ పొడి, ఇప్ప పువ్వు చాక్లెట్స్, అలానే నల్లేరు పచ్చళ్ళు అవి చేస్తున్నాం సార్. అలానే ఇప్ప పువ్వు లడ్డు, ఇప్ప పువ్వు అంటేనే పూర్వంలో మా పెద్దలు, మా కాకుండా అందరి పూర్వీకులు పెద్దలందరూ ఇప్ప పువ్వుతో చాలా ఏ శుభకార్యాలు జరిగేవి కాదు. ఇప్ప సారా, ఆ సారా లేనిదే పెళ్ళిళ్ళు కానీ దినకార్యాలు కానీ అలాంటివి అసలు ఏమి జరిగేవి కాదు. అది ఒకవేళ అది సారా లేకుంటే అలగడం, అలిగి వెళ్ళిపోవడం అలాంటివి కూడా జరిగేటివి. అలానే అప్పట్లో అలా ఉండేది కాబట్టి అప్పట్లో అలా చేసేవాళ్ళు పెద్దోళ్ళు. మధ్యలో దాన్ని మర్చిపోయారు, ఇప్ప పువ్వు అంటే ఏంటి అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మేము దాన్ని ఇప్ప పువ్వు విలువలు ఎలా అవన్నీ మేము తెలుసుకొని ఇప్పుడు మేము అవి తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో అవన్నీ మేము ఇప్పుడు చేస్తున్నాం సార్. ఇప్ప పువ్వు లడ్డు చేయడానికి డ్రై ఫ్రూట్స్ సార్, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాము. బాదం, జీడిపప్పు, కిస్మిస్లు, పల్లీలు, నువ్వులు అన్నీ హెల్త్కి సంబంధించినవే అందులో యాడ్ చేస్తున్నాం సార్. అలానే బెనిఫిట్స్ వచ్చేసి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది సార్. ఈ ఇప్ప పువ్వులోనే ఐరన్ ఉంటుంది. అలానే మేము ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాము. అలానే ఇప్ప పువ్వు చాక్లెట్స్, మరి ఇప్ప పువ్వు లడ్డూనే చేస్తున్నారు కదా, మళ్ళీ చాక్లెట్స్ ఎందుకు అనేసి అనుకుంటారు. కాకపోతే ఇప్ప పువ్వు చాక్లెట్స్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. అయితే చాక్లెట్స్ ఇలా కొట్లల్లో అలా తీసుకుంటే అవి పళ్ళు పుచ్చిపోవడం కానీ అవి హెల్త్ పాడవడానికే ఎక్కువ ఉంటుంది. ఈ ఇప్ప పువ్వులో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. హెల్దీ ఫుడ్ సార్. చాక్లెట్స్ కూడా పిల్లలు తింటే మంచి హెల్దీ ఫుడ్ అండి.
అందుకని మేము చాక్లెట్ రూపంలో ఇప్ప పువ్వుతోనే చాక్లెట్ చేస్తున్నాము. అలానే ఇప్ప పువ్వుతో బర్ఫీ సార్, బర్ఫీ అది ఒక స్వీట్లా చేస్తున్నాం బర్ఫీ అనేసి. ఇంకొచ్చేసి టీ పొడి సార్, ఇప్ప పువ్వు టీ పొడి గ్రీన్ టీ కన్నా చాలా హెల్దీ అండి అది ఇప్ప పువ్వు టీ పొడి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది, కంటి చూపుకు మంచిది. అయితే ఇలా భద్రాచలంలో మన భద్రాద్రి గిరి మార్ట్ అనేసి మన పిఓ గారు పెడుతున్నారు సార్. అలా పిఓ గారు అలా పెట్టడం, మాకు ఉపాధి కల్పించడం చాలా ఆనందంగా భావిస్తున్నాం సార్. మేము మాలాంటి పేద మహిళలకు ఎంతో, గిరిజన మహిళలకు ఎంతో ప్రోత్సాహంతో మాకు ఉపాధి కల్పిస్తున్నారు సార్ పిఓ గారు. అలానే మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఏప్రిల్ 6వ తారీఖు స్టార్ట్ చేసాం సార్. ఈ మళ్ళీ 6వ తారీఖు వస్తే 1 ఇయర్ అవుతుంది. మాకు 1 లక్ష రూపాయలు మమ్మల్ని ప్రోత్సహిస్తూ పాత్రలు కూడా అందించారు సార్ పిఓ గారు. మాకు పిఓ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం సార్. మా గ్రూపు శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ సార్. మేము మా గ్రూప్లో 7 మెంబర్స్ ఉన్నాం సార్. మనిషికి వచ్చేసి 10,000 అట్లా వస్తుంది సార్. ఒక్కొక్క నెల వచ్చేసి మేము మార్కెటింగ్ చేసేదాన్ని బట్టి 15,000 అలా కూడా వస్తున్నాయి సార్. దీని ద్వారా మేము గిరిజన మహిళలం మంచిగా వ్యాపారంలో ముందుకు సాగుతున్నాం సార్. ఇంకా పై ఎత్తు పెరగాలనేసి కోరుకుంటున్నాం సార్.